హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు చిరుధాన్యాల్లో ఒకటైన సాముల ఉప్మా తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దీనికోసం కొలత డబ్బాకి సగం వరకు నేను సాముల్ని తీసుకున్నానండి. దీన్ని మనం బియ్యం ఏ విధంగా అయితే కడుక్కుంటామో ఆ విధంగా 2-3 సార్లు వాటర్తో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని 1కి 3 చొప్పున యాడ్ చేసుకోవాలండి. దీన్ని నేను ఓవర్ నైట్ నానబెడుతున్నాను. మార్నింగ్ చేసుకోవాలంటే ఈవినింగ్ నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకోవటం వల్ల ప్రోటీన్ బాగా పెరుగుతుందండి. మార్నింగ్ ఈ వాటర్ అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీ వాడటానికి ఈ వాటర్ని ఉపయోగించుకోవాలండి. ఒక కడాయిలో పోపు గింజల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు మూడింటిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, మీడియం సైజు ఆలు ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు వేయించుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ని దీనిలోకి వేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ మరిగిన తర్వాత సాములన్నిటినీ వేసుకొని ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలండి. మన సాముల ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.